లోకి వెళ్ళిపోయేంత సీన్ లేదు. మీ ఫ్యాకల్టీ గానీ, మీ మేనేజ్మెంట్ గానీ, మీ పేరెంట్స్ గానీ, మీ రిలేటివ్స్ గానీ ఎవరైనా ఇన్సల్ట్ చేస్తుంటే ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వచ్చేసేయండి. అంతేగాని చదువు ఎక్కకపోతే నేను చచ్చిపోతా, నాకు ప్రెషర్ అవుతుంది, నాకు మార్కులు రాకపోతే ఎందుకు చచ్చిపోతావు? రేపు పొద్దున నువ్వు ఎట్లుంటావో తెలుసా? ఎట్లాంటి లైఫ్లో ఉంటావో తెలుసా? ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తావో తెలుసా? ఇప్పుడు ఇంత ప్రెషర్ అనుభవిస్తున్నావు కదా, అనుభవించినప్పుడు లోపల మనకు తెలియకుండానే యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి. ఎట్లయితే మనకి ఏదైనా రోగం వస్తే, ఏదైనా డిసీజ్ వస్తే యాంటీబాడీస్ ఫైట్ చేస్తే చూడు, అట్లా టఫ్ సిచ్యువేషన్స్లో నీకు దాన్ని ఫైట్ చేసే శక్తి వచ్చేస్తుంది. కొన్ని రోజులు ఓపిక పట్టు. జ్వరం వచ్చిన ఫస్ట్ సెకండ్ డే చాలా నరకంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా జ్వరం తగ్గుతూ వస్తుంది, మన బాడీనే రియాక్ట్ అవుతుంది. అట్లనే కష్టం వచ్చిన ఒక 1 డే 2 డే 3 డేస్ కొంచెం కష్టం అనిపిస్తుందేమో, లేదా కష్టం కదా అది ఒక 15 డేస్ ఉంటుందేమో, తర్వాత నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోతావు, దాన్ని ఓవర్కమ్ చేస్తావు. రేపు పొద్దున అట్లాంటి కష్టమే వస్తే చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు, ఈజీగా దాన్ని రిజాల్వ్ చేస్తావు. మస్తు